లతా ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం। ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని గ్రేటర్ తో ఇలా చెక్ తీసుకోవాలి। ఇలా నల్లని చెక్ తీసుకోవడం వలన క్లీన్ గా కనిపిస్తుంది। ఇప్పుడు ఇలా చెక్ తీసిన ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దాంట్లో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి। నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో తిప్పుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇలా 1 లేదా 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది। ఆ తర్వాత హాఫ్ కప్పు పంచదార వేసుకొని అది కరిగేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే తింపుకుంటూ ఉండాలి। దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, పంచదార దానంతట అదే కరిగిపోతుంది। పంచదార కరిగే వరకు మాత్రం ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది। ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత చిటికెడు యాలకుల పొడి చల్లుకోవాలి। ఇప్పుడు చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ని చల్లుకోవాలి। ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి। చివరగా ఇలా కిస్మిస్లతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది। ఎంతో టేస్టీగా ఉండే మరియు తొందరగా తయారు చేసుకునే కొబ్బరి లడ్డూలు రెడీ। మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి। నిజంగా ఇవి తినడానికి చాలా బాగుంటాయి। చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు। థ్యాంక్ యూ। సబ్స్క్రైబ్ మై ఛానల్। అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి, అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి। థ్యాంక్ యూ।